ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింబాద్రి హాజరయ్యారు. ఓయూలో ఎడ్యుకేషన్ చేసిన ఎంబీఏ స్టూడెంట్ దేశంలోనే ఉన్నత స్థితిలో ఉన్నారని ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు అన్నారు. Let the light of wisdom shine upon us. Now I request our beloved Professor Y. Jangir Garu to deliver the welcome address. I request Venkatesh sir to present. Now, Higher Education Chairman, Gaurava Vice Chancellor Usmania Professor Ravinder sir and Professor Venkatramana sir and our colleagues andaru. మేము ఇది 50 గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకోవడము. గోల్డెన్ జూబ్లీలో మాకు అనేక ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నవి. ఫస్ట్ ఏంటంటే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మాకు టోటల్ ఎంబీఏలో 88,350 మంది స్టూడెంట్స్ అపియర్ అయితే ఫస్ట్ 60 మంది మన ఓయూ క్యాంపస్కి వస్తారు. ఆ వచ్చిన స్టూడెంట్స్కు తీర్చిదిద్దుతూ 24 లక్షల ప్యాకేజీలు కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ 50 వసంతంలో 2 కొత్త కోర్సులు కూడా పెట్టుతున్నాము. ఒకటి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇంకోటి ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనేది వితిన్ ఫ్యూ డేస్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రపంచంలోని ఏ యూనివర్సిటీకైనా మనం తక్కువ కాదు, ప్రపంచంలో ఎవరికైనా మనము సమాధానం చెప్పగలుగుతాము. తర్వాత మన దగ్గర తీర్చిదిద్దబడ్డ స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలుగుతారు. తర్వాత నాయకత్వ లక్షణాలను చేస్తున్నాము. మాతో పాటు మా 147 అప్డేటెడ్ కాలేజెస్ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెస్ ఉన్నారు. తర్వాత ఈ రోజు నేను 500-600 మంది వస్తారు అనుకున్నాను, 1,200 మంది వచ్చారు ఇప్పటి వరకు. రేపు ఇదే విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.